సంతోషం ప్రకటిస్తా ఉన్నాం. ప్రాజెక్ట్ని పూర్తి చేయాలనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క కాంక్ష. ఎందుకంటే ఈ ప్రాజెక్టు గ్రామీణ ప్రజల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల్ని మార్చగలిగిన లైఫ్ లైన్ ప్రాజెక్ట్ అనేది అందరికీ తెలిసిన విషయం. ఇది 1942 నుంచి కూడా ఈ ప్రాజెక్టు నిర్మించాలనే ఆలోచన ఉన్నప్పటికీ కూడా ఎంతోమంది ముఖ్యమంత్రులు మారిపోయినా, ఎన్నో పార్టీలు ప్రభుత్వాలు ఈ రాష్ట్రంలో ఏర్పాటు చేసిన స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే ఈ ప్రాజెక్టుకి అంకురార్పణ జరిగిందనేది వాస్తవం. ఆయన హయాంలోనే ఈ ప్రాజెక్ట్ కళ సాకారం చేసే విధంగా చర్యలు తీసుకున్నారనేది వాస్తవం. ఇరిగేషన్ ప్రాజెక్టులో మెయిన్ డ్యామ్ ఎంత ప్రాధాన్యత కలిగిన స్ట్రక్చరో, కాలువలు కూడా అంతే ప్రాధాన్యత కలిగిన స్ట్రక్చర్ భాగం. దాదాపు రైట్ కెనాల్ కానివ్వండి, మెయిన్ కెనాల్ కానివ్వండి, రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే పూర్తయిన విషయం కూడా మనందరికీ కూడా తెలుసు. ఆయన హయాంలోనే ఎన్నో దశాబ్దాల నుంచి అటకెక్కిన పర్మిషన్స్ను కూడా ఆయనే సాధించి పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం తథ్యం అనే నమ్మకాన్ని తెలుగు ప్రజల మనసుల్లో నాటింది మాత్రం రాజశేఖర రెడ్డి గారు అని చెప్పేసి చెప్పక తప్పదని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. ఏదేమైనా కూడా ఈ ప్రభుత్వం కూడా నిర్మాణం చేయాలి, 2018కి పూర్తి చేస్తామని చెప్పేసి ప్రకటనలు చేస్తున్నారు. సంతోషం. మా పార్టీ పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి చేసే ప్రతి చర్యకు కూడా మేము సహకరిస్తామని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. కానీ ద్వంద్వ వైఖరితో, 2 నాలుకల ధోరణితో ఈ ప్రభుత్వం పని చేయకూడదు అని మాత్రం గట్టిగా చెప్తా ఉన్నాం. అవినీతికి ఒక అవకాశంగా పోలవరం ప్రాజెక్టుని తీసుకుంటే మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఉండదని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. తమ చేతకానితనాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం కారణాలు వెతుక్కుంటే మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని చెప్పేసి మాత్రం మనం చేస్తూ ఉన్నాం. ఎందుకంటున్నామంటే ఎన్నో అనుమానాలు ఉన్నాయి ఈ ప్రాజెక్టు మీద. ఎందుకంటే ప్రభుత్వం మాట్లాడుతున్న తీరు కానీ, జరుగుతున్న తీరు కానీ చాలా అనుమానాలకి తావిచ్చే విధంగా ఉన్న విషయం వాస్తవం. ఇప్పుడే ఒక 10 నిమిషాల క్రితం చంద్రబాబు నాయుడు గారు ఒక టీవీలో చూశాను. నిన్నేమో ఢిల్లీలో 1980 కోట్లు చెక్కును తీసుకుని మిఠాయిలు పంచుకున్నారు, ఒకళ్ళ వీపు ఒకళ్ళు సరుచుకున్నారు. నువ్వు బాగా పనిచేసావంటే నువ్వు బాగా పనిచేసావని చెప్పేసి ఒకళ్ళనొకళ్ళు పొగుడుకున్నారు. మాకు ఎటువంటి అభ్యంతరం లేదు, పొగుడుకోండి, మీరు ఏమైనా చేసుకోండి. మళ్ళీ ఈరోజు వచ్చి జగన్ గారు అడ్డం పెడుతున్నారు, కొంతమంది కుట్ర చేస్తున్నారు, పోలవరం ప్రాజెక్టు రాకోకుండా కోర్టులో కేసులు వేస్తున్నారని చెప్పేసి మళ్ళీ రెండో రోజే పాట ఎత్తుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు. మాకు అనుమానం ఏమిటంటే 2018కి అసలు పూర్తి చేసే ప్రణాళిక ఈ ప్రభుత్వం దగ్గర ఉందా లేదా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. వాళ్ళు పూర్తి చేయలేరని చెప్పేసి ఒక నమ్మకానికి వచ్చేసి, ఒక నిర్ణయానికి వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీదో లేకపోతే కోర్టు కేసుల మీదో కారణం చెప్పేసి చేతులు దులుపుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. అంతేకాకుండా బహుశా నిన్న మిఠాయిలు పంచుకుంది పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయడం కోసం ఈ డబ్బులు వచ్చినాయని చెప్పేసి ఆనందం కాదు. 1980 కోట్లు వచ్చినాయి, దీంట్లో ఎంతో కొంత మనం సంపాదించుకోవచ్చు అనే ఆనందం ఆయన మాటల్లో కానీ ఆయన వ్యవహార శైలిలో కానీ అర్థమవుతుందని చెప్పేసి మనం చేస్తామని నేను. ఇదేదో
సుజనా చౌదరి గారు ప్రయత్నం చేశావు, లేకపోతే వెంకయ్యనాయుడు గారు ప్రయత్నం చేశావు ఈ ప్రాజెక్టుని తీసుకొచ్చినట్టు. మోడీ గారు తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఈ పోలవరం ప్రాజెక్టుని కనుక్కొని ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి శంకుస్థాపన చేసి ఈ ప్రాజెక్టుని 2018 పూర్తి చేయబోతున్నారనే విధంగా పత్రికా ప్రకటనలో మీడియాలో కూడా వచ్చింది. మీరు పని పూర్తి చేయటానికి నిజంగా మీరు కనుక నిర్దిష్టంగా ఉంటే చాలా ప్రశ్నలు ఉన్నాయి ఈ ప్రాజెక్టులో. దాన్ని నివృత్తి చేయాల్సిన బాధ్యత కూడా తెలుగుదేశం పార్టీ మీద ఉంది. మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు అడ్డం పడుతున్నారు అంటున్నారు పోలవరం ప్రాజెక్టుకి. ప్రతిపక్ష నాయకుడిగానే కాదు, ఒక పార్లమెంట్ సభ్యుడిగా కూడా పోలవరం ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పేసి ఆనాటి ప్రభుత్వం మీద యుద్ధం ప్రకటించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఇంకా ఎప్పుడైనా అడ్డం పడితే తెలుగుదేశం పార్టీ అడ్డం పడింది పోలవరం ప్రాజెక్టుకి, కాలువలకి. ఈరోజు రాయలసీమ మీద చాలా ప్రేమలకు పోస్తున్నారు. రాయలసీమకి మేమే నీళ్ళు ఇస్తున్నట్టు పోజిస్తున్నారు ఈ ఇరిగేషన్ మంత్రి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు. ఇదే ఇరిగేషన్ మంత్రి ప్రతిపక్షం ఉన్నప్పుడు జనవరి 28 నుంచి ఇది 2006 జనవరి 29 నుంచి 10 రోజులు 475 కిలోమీటర్లు పాదయాత్ర చేసి కృష్ణా జలాల్ని రాయలసీమకి దోచుకుపోతున్నాడు రాజశేఖర రెడ్డి గారు అని చెప్పేసి పోలవరం ప్రాజెక్టు పనులకి అడ్డం పడింది మీరు కాదా అని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను. పోలవరం కాలువలు తవ్వుతూ ఉంటే మీ సానుభూతి పరుల దగ్గరికి వెళ్ళి కోర్టులో కేసులు వేయించి కాలువల్ని అక్కడక్కడ అడ్డుకున్నది మీరు కాదా అని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను. ఈరోజు మీకు చిత్తశుద్ధి ఉంటే ప్రజలకి స్పష్టం చేయండి. 16,010 కోట్ల రూపాయలతో 2011-12 అనుకుంటాను ఎస్టిమేషన్ రేట్స్. 2010-2011 ప్రకారం 16,010 కోట్లతో ఎస్టిమేషన్ చేసి ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్ని పూర్తి చేశారు. ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేశారు. 31/3/2014కి దాదాపు 5,137 కోట్ల రూపాయలని ఖర్చు చేయడం జరిగింది ఈ ప్రాజెక్ట్ మీద. బ్యాలెన్స్ 10,874 కోట్లు ఉంది ఆ రోజుకి. ఈరోజు మీరు స్పష్టం చేయండి. మీరే చెప్పారు ఈ ప్రాజెక్ట్ కాస్ట్ దాదాపు 40,000 కోట్లకి పెరిగిందని. 40,000 కోట్లకి పెరిగినట్లయితే ఈరోజు చెక్ తీసుకునేటప్పుడు చాలా సంతోషంతో ఒకళ్ళ వీపు ఒకళ్ళు చరుచుకుంటూ చెక్కు తీసుకునే సమయానికి ఈ 40,000 కోట్లు ఇస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుందా లేదా స్పష్టం చేయమని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఎందుకంటే కేంద్ర ఆర్థిక మంత్రి, కేంద్ర జలవనరుల శాఖ మంత్రి చాలా స్పష్టంగా చెప్పారు 2010-11 ఎస్టిమేషన్ ప్రకారం అంతకుముందు పెట్టిన ఖర్చును తీసివేసి బ్యాలెన్స్ మేము ఇస్తామని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పారు. మీరేమన్నా తర్వాత చర్చలు జరిపి 40,000 కోట్లకి నిన్నటికి ఒప్పించారా లేదా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. లేకపోతే ఆ 16,010 కోట్లు మైనస్ మార్చి 2014 వరకు ఖర్చు పెట్టిన తీసేసి ఆ అమౌంట్కే మీరు ఒప్పుకొని వచ్చారా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఎందుకంటే మీలో చిత్తశుద్ధి లేదు. మీలో చిత్తశుద్ధి ఉంటే రీఆర్గనైజేషన్ చట్టం ప్రకారం పోలవరం ప్రాజెక్టుని నిర్మించే బాధ్యత కేవలం కేంద్ర ప్రభుత్వానికే ఉంది. సెంటర్ షెల్ కన్స్ట్రక్ట్ అని చెప్పేసి చాలా స్పష్టంగా పేర్కొనబడింది. మీరు ఏ ఉద్దేశంతో మేము నిర్మిస్తామని చెప్పేసి ఈ ప్రాజెక్ట్ని తీసుకున్నారు. ఒకవేళ ప్రాజెక్టు మీరు నిర్మిస్తారని తీసుకున్నప్పుడు తీసుకునే రోజుకి మీ రివైజ్డ్ ఎస్టిమేట్స్ని మీరు కేంద్ర ప్రభుత్వంతో ఒప్పించారా లేదా? ఒకవేళ ఒప్పించకపోతే బ్యాలెన్స్ ఏదైతే 24,000 కోట్లు ఉందో, అంటే మీరు 40,000 కోట్లకి పెరిగిందని చెప్పారు, 16,000 కోట్ల రూపాయలు మేము ఆమోదించామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్పింది. బ్యాలెన్స్ 24,000 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి మీరు కేటాయించబోతున్నారు ఇది స్పష్టం చేయమని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు కేవలం ముడుపుల కోసం ఎంతొస్తే అంత చాలు
అనే చందాన మీరు ఈ ప్రాజెక్టు నడుపుతున్నారు. మీకు నిజంగా 2018కే కనుక పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేసి తెలుగు ప్రజలకి మేలు చేయాలనే ఆలోచన ఉన్నట్లయితే ఈ 3 సంవత్సరాలు, ఈ 2.5-3 సంవత్సరాల్లో మీరు సాధించిన పురోగతి ఏమిటి ఈ ప్రాజెక్టులో అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. కేవలం 5 నుంచి 10% మాత్రమే మీరు పురోగతి సాధించారే. కేవలం సంవత్సరంన్నర సమయంలో మీరు పోలవరం ప్రాజెక్టుని ఏ విధంగా పూర్తి చేస్తారు అంటే, మీరు 2018కి పోలవరాన్ని ప్రాజెక్టు పూర్తి చేయాలంటే ఇప్పటి వరకు కేవలం ఒక 8,000-9,000 కోట్లు ఖర్చు పెట్టారు. ఇంకా బ్యాలెన్స్ దాదాపు 30,000-31,000 కోట్లు మీ రివైజ్ ఎస్టిమేట్స్ ప్రకారం ఖర్చు పెట్టాలి. అంటే 17-2018 ఆర్థిక సంవత్సరానికి మీరు మీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ 31,000 కోట్ల రూపాయలు కేటాయింపు చేస్తారా అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు చంకలు కొట్టుకుంటున్నారు. నాబార్డు నుంచి 1981 కోట్ల రూపాయలు చెక్ రాగానే నాకు తెలిసి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇచ్చేటప్పటికే ఆర్థిక సంస్థలు ఆ ప్రాజెక్ట్ కాస్ట్ ఎంత, ఆ ప్రాజెక్ట్ కాస్ట్లో రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ వాటా ఎంత అనేది ఫైనలైజ్ చేసి వాళ్ళు లోన్ రిలీజ్ చేస్తారు. మరి మీరు మొట్టమొదటి చెక్కును అందుకున్నారు కదా. నాబార్డు అప్రూవ్ చేసిన బడ్జెట్ ఎంత, ప్రాజెక్ట్ కాస్ట్ ఎంత? 16,000 కోట్ల లేకపోతే 40,000 కోట్ల? ఈ 1981 కోట్లు 40,000 కోట్లలో భాగమా లేకపోతే 16,000 కోట్లలో భాగమా? స్పష్టంగా మీకు నిజంగా చిత్తశుద్ధి నీతి ఉంటే దాన్ని స్పష్టం చేయమని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేము అన్ని విధాల పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేయడానికి సహకరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అంతేకాని పోలవరం ప్రాజెక్టు మీద 2019 ఎన్నికల ఖర్చులు సంపాదించుకోవడం కోసం మీరు ఏదైనా ప్రయత్నం ఉంటే మాత్రం మిమ్మల్ని బజారుకి ఇడుస్తాం తథ్యం. మేము ఎటువంటి పోరాటమైనా చేస్తాం. దేనికంటే మీరు చేసే అవినీతికి, మీ నిర్లక్ష్యానికి, మీ అలసత్వానికి నిరసనగా మేము పోరాటం చేస్తాం. కానీ పోలవరం ప్రాజెక్టు కాదు. ప్రజలకు ఉన్న అనుమానాల్ని దీంట్లో స్పష్టం చేయమని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏమనుకున్నారండి? జగన్ గారు పోలవరం ముంపు ప్రాంతాలకు వెళ్ళి, అంటే ఈ ప్రభుత్వానికి ఎట్లా ఉందంటే బాధల్లో ఉన్న ప్రజల్ని ఓదార్చడం కూడా తప్పుగా భావిస్తూ ఉంది. ఈ ప్రభుత్వం ఉద్దేశం ఏమిటంటే ఈ రాష్ట్రంలో ప్రజలు కానీ ఈ రాష్ట్రంలో ప్రతిపక్షాలు కానీ ఎటువంటి మాట మాట్లాడకూడదు, ప్రజలకి అండగా ఉండకూడదు, ప్రభుత్వం చేసే అన్ని కార్యక్రమాలకి తల ఊపాలనే భావ్యంతో ఉన్నట్లున్నారు. అది సాధ్యం కాదు. మీరు చేసే అవినీతిని బజార్లో పెడతాం మా బాధ్యత. మీ విధానాల మూలంగా నష్టపోయే ప్రజలకి అండగా ఉండటం మా బాధ్యత. మీరు చేసిన హామీలు అమలు చేయించటం మా బాధ్యత. ఎందుకెలా జగన్మోహన్ రెడ్డి గారు ముంపు ప్రాంతాలకి మీరు ఏదైతే నష్టపరిహారం ఇస్తున్నారో అది చట్టాలకు అనుగుణంగా లేదు. మీ ఇష్టం వచ్చిన చోట్లేమో ఒక రేటు ఇస్తున్నారు, ఒక విధానాన్ని అవలంబిస్తున్నారు. పట్టసీమ కాలువలకి ఒక విధానం, మీకు అనుకూలమైన రైతాంగం ఉంటే ఒక విధానం. పట్టసీమ పోలవరం ముంపు ప్రాంతాలకేమో చట్టం ప్రకారం ఇవ్వట్లేదు. కాబట్టి మేము చట్ట ప్రకారం వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వమని చెప్పేసి డిమాండ్ చేస్తానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు. మీరు 3 నుంచి 5 లక్షల వరకు ఖర్చు పెట్టి ఇల్లు కట్టిస్తారని చెప్పి ఈ రోజు వరకు ఒక్క ఇల్లు కూడా నిర్మాణం చేయలేదు. మీరు 2018లో ప్రాజెక్ట్ పూర్తి చేస్తారంటున్నారు. ముంపు ప్రాంతాల్లో ఈ రోజు వరకు ఒక ఇల్లు కానీ ఒక అభివృద్ధి కార్యక్రమం కానీ రీహాబిలిటేషన్కి చేయలేదు. కాబట్టి మేము దాన్ని నిలదీస్తానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు తప్పితే మేము ప్రాజెక్ట్ని అడ్డుకుంటానికి కాదని చెప్పేసి మీకు స్పష్టం చేస్తా ఉన్నాం. మీరు చేయండి, చిత్తశుద్ధి చేయండి. మేము అన్ని విధాల పోలవరం కోసం సహకరిస్తాం.